టిటిడి చైర్మన్ కూడా నేను మాట్లాడుతూ చాలా గట్టిగా చెప్పారు. వ్యవహారం మీద ఇప్పటికే వైసీపీ తను కాపాడుకునే దానికి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఇక్కడ వ్యవహారం అసలు నెయ్యి లేకుండా అసలు పాలు లేవు, నెయ్యి లేకుండా అసలు నెయ్యిని ఎలా ఇన్ని లక్షలు సరఫరా చేశారు అనేది ఆయన పదే పదే అడుగుతున్న పరిస్థితి. అది అంటే నథింగ్ బట్ కల్తీ కదా, కంప్లీట్ గా క్లియర్ గా కల్తీ చేస్తున్న ప్రోగ్రామ్ అది. అసలుకి పాలు లేవు, నెయ్యి లేదు, కెమికల్స్ ని వాడి కొన్ని కెమికల్స్ ని వాడి దాంతో నెయ్యి వాసన వచ్చే విధంగా తయారు చేసి దాంతో పామ్ ఆయిల్ తర్వాత ఇంకొన్ని ఇవి వాడి వీటన్నిటిని తయారు చేయడం వల్ల చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి వచ్చింది అనేది. అసలు నెయ్యి లేకుండా ఎలా లడ్లను తయారు చేశారు, 20 కోట్ల లడ్లని ఎలా తయారు చేశారు అనేది చాలా ఆసక్తికరమైన అంశం. సో దాని మీదనే నిన్న టిటిడి చైర్మన్ చాలా క్లియర్ గా సుదీర్ఘమైన ఇది ఇచ్చారు. అయితే సింగాల్ వ్యవహరిస్తున్న వ్యవహారం మీదనే ఇప్పుడు సింగాల్ ఏదైతే ఢిల్లీ లాబీ ఎలా నడిపించారు అనే దాని మీదనే కొంత చర్చ జరుగుతుంది. అంత దూరం చర్చించాల్సిన అవసరం ఏంటి, ఈ వ్యవహారానికి సూత్రధారిగా లేకపోతే పాత్రధారిగా ఒక కర్ణాటకకు సంబంధించిన ఒక బోర్డు సభ్యుడు ఉన్నాడని ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాలి. ప్రభుత్వం అయితే ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా కనబడుతుంది. బహుశా ఈ రోజు రేపటి లోపల దీని మీద ఒక స్పష్టమైన ఆదేశాలు ఈ మధ్యాహ్నానికి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. సచిన్, కృష్ణమోహన్, ఇక్కడ ఒక మాట వినిపించవచ్చు, ఇది ఎగ్జాగరేట్ చేస్తుంది, ఆర్టీవీ ఎఫెక్ట్ అని చెప్పి ఎలా చెప్తారని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. సో గత కొన్ని రోజులుగా మీరు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది, ఆర్టీవీ ప్రేక్షకుల ముందు సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కసారి ఆర్టీవీ ఎఫెక్ట్ ఎలా అనేది ఒక్కసారి మీరే చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సత్యం, డెఫినెట్ గా బేసిక్ గా ఏంటంటే సిట్ రిపోర్టు ఇచ్చింది. 219 పేజీల సిట్ రిపోర్టు కోర్టులో ప్రవేశపెట్టింది, ఛార్జ్ షీట్ ప్రవేశపెట్టింది. దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించాం. మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చాలా విషయాల్ని ప్రస్తావనకి తీసుకుని వచ్చిన పరిస్థితి సిట్ చేసింది. అయితే ఎక్కడ పూర్తిగా కూడా ఒకవైపు కల్తీ జరిగింది, డెఫినెట్ గా ఇది నెయ్యి కాదు, పామ్ ఆయిల్ తర్వాత వివిధ రకాల రసాయనాలతో వాడి ఈ కల్తీ చేశారు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం నిబంధనలు 2018లో టీం కి 2019లో టీం కి అక్కడ జరిగిన చిన్న పొరపాట్లు లేకపోతే అక్కడ ఎవరైతే అధికారులు వెళ్లి తనిఖీలు చేశారో వీటన్నిటిని మాడిఫై చేయడాలని ఒక నిర్ణయానికి రావడం, ఈ వ్యవహారాన్ని అంతా కూడా సిట్ చాలా క్లియర్ గా చెప్తుంది. అయితే ఎక్కడ సంబంధిత అంటే ఒక టిటిడి ధార్మిక సంస్థకి ఈవో చాలా పెద్ద కార్యనిర్వహణ అధికారి అవుతారు. ఆయన స్థాయి చాలా పెద్ద, ఆయన డెసిషన్ లేకుండా ఎక్కడ ఈ టెండర్ కావచ్చు లేకపోతే కొన్ని వ్యవహారాల్లో జరగవు. అందులో ప్రధానంగా ఏదైతే ఎఫ్ఎన్హెచ్ఈఓ ఉన్నారో ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉన్న బాలాజీ, వీళ్ళిద్దరూ ప్రధానంగా అంటే బేసిక్ గా ఏ వ్యవహారం జరిగినా ఆ టీటీడీలో వీళ్ళ అనుమతి లేకుండా చాలా వ్యవహారాలు జరిగే పరిస్థితి ఉండదు. అక్కడ వీళ్ళిద్దరు వ్యవహారం చాలా గట్టిగా జరుగుతుంది. ఈవో స్థాయిలో ఉన్న వ్యక్తి, అలాగే ఇప్పుడు చీఫ్ అడ్వైజర్ గా ఉన్న అడ్వైజర్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉన్న బాలాజీ, వీళ్ళిద్దరికి తెలియకుండా చాలా అంశాలు జరగవు. సో సిట్ కూడా ఆ ప్రస్తావన తీసుకొని వచ్చింది. 53-54 పేజీల్లో ఒక ఆసక్తికరమైన అంశం కనపడింది సచిన్. దీంట్లో అప్పటి ఈవో అని రాశారు చెప్పితే కనీసం పేరు రాయడానికి కూడా ప్రస్తావన చేయలే. అక్కడ ఎక్కడ కూడా అప్పుడున్న టిటిడి చైర్మన్ లేకపోతే అధికారులు ఎవరి పేర్లు దాంట్లో లేవు. కేవలం అప్పటి ఈవో కార్యనిర్వహణాధికారికి సంబంధించి తన టీం సరిగా ఈ వ్యవహారంలో ల్యాప్సెస్ చేశారు, సరిగా నిబంధనల్ని పాటించలేదు అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేసిన పరిస్థితి 53 చెప్పినారు. సో అంటే ఒక సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో అంటే అది సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసిన ఒక ఏర్పాటు చేసిన సిట్ లో
మరి ఇంత వ్యవహారం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఏం జరిగిందో చాలా క్లారిటీగా రావాలి. ఇప్పుడు అప్పన్న సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకి డబ్బులు ఇచ్చారు. తర్వాత కొంతమంది కింద స్థాయిలో అకౌంట్స్ లో పనిచేసిన పరమేశ్వర్ రెడ్డో లేకపోతే తనిఖీలుగా వ్యవహరించిన ఇంకొక ఎక్సో ముని అనే ఇంకొక వ్యక్తి, వీళ్ళందరినీ పేర్లు ప్రస్తావించారు తప్పితే పై అధికారులకు సంబంధించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. సో ఇది ఎక్కడో కొంత ఎక్కడైనా ఇది జరిగిందా అనే ఒక అంశం మీదనే ఆర్టీవీ దీని మీద కొంత శోధించే ప్రయత్నం చేసింది. ఢిల్లీ లెవెల్ కాంటాక్ట్స్, తర్వాత ఇతరకు సంబంధించిన కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా చేస్తున్న టైంలోనే మన సిఇఓకి వచ్చిన సమాచారం క్లియర్ గా ఆయనకున్న పక్కా సమాచారంతో ఇది చేయగలిగాం. ఈ వ్యవహారంలో కీలకంగా రవిప్రకాష్ కి మన సిఇఓ రవిప్రకాష్ కి వచ్చిన సమాచారం, పక్కా సమాచారం, అతనుకున్న సోర్సెస్, వీటితో ఈ వ్యవహారాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేయగలిగింది. సో ఇప్పుడు మనం ముందే చెప్పాం, సింఘాల్ కూడా ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత అతనిదే. సో అతను రాబోయే రోజుల్లో ఎక్కువ కాలం మరో 2-3 రోజుల్లోనే ఇతని మీద చర్యలు రాబోతున్నాయని. సో తర్వాత వెంటనే నిన్న మధ్యాహ్నానికి సిట్ కూడా సెంట్రల్ నుంచి ఒక లేఖ రాయాల్సిన పరిస్థితి కూడా చూసాం. దాంట్లో క్లియర్ గా ఈ 3 పేర్లు, సింఘాల్, అలాగే ఇప్పుడు ప్రస్తుత ఈవోగా ఉన్న సింఘాల్, ఆ తర్వాత ధర్మారెడ్డి, తర్వాత బాలాజీ, వీళ్ళ 3 పేర్లు మెన్షన్ చేస్తూ వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అఫీషియల్ గా గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ లేఖ రాయడం. దీంతో అసలు విషయం కొంత బయటకు వచ్చే పరిస్థితి కనపడింది. అంటే ఇక్కడ ఈ కాంప్రమైజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ గీలో అసలు మొత్తం స్టోరీ బ్యాక్ ఎండ్ లో జరిగిన స్టోరీ ఏంటి, ఫ్రంట్ అసలు ఏం జరిగింది, అయితే ఇది విచారణ జరిగితే గానీ ఎవరెవరి రోల్ ఎంత ఉంది దీంట్లో, ఎవరెవరి స్థాయి రోల్ ఏంటి, ఆ కింద స్థాయి వ్యక్తులు ఏంటి, ఆ తనిఖీకి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళు ఎలా కాంప్రమైజ్ కాగలిగారు, 250 కోట్ల ఉన్న ఏదైతే టెండర్ దక్కించాలంటే 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, అది దాన్ని 150 కోట్లకి ఎందుకు తగ్గించారు అనే అంశం మీద కూడా ఇవన్నీ ఇక రాబోయే రోజుల్లో కొంత చర్చకొచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. హైకోర్టు దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్తుందో, సుప్రీంకోర్టు ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. అలాగే ప్రభుత్వం దీని మీద ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం మీరు చూస్తోంది ఆర్టీవీ ఎఫెక్ట్. అవును, తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాలో కీలక అధికారులకు చెక్ పడిందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ బాలాజీలపై వేటుకు రంగం సిద్ధమైంది అంటూ కూడా తెలుస్తోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోండంటూ ప్రభుత్వానికి సిట్ లేఖ రాసింది. సింఘాల్ను బదిలీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ రోజు రేపు సింఘాల్ బదిలీపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించిన ఛార్జ్ షీట్లు తమ పేర్లు రాకుండా ఢిల్లీలో చక్రం తిప్పారు కొందరు అధికారులను కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అయితే కల్తీ నెయ్యి సరఫరాలో కీలక అధికారుల పాత్ర గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో కేసును నీరుగార్చే ప్రయత్నంపై ఆర్టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఆర్టీవీ ఎఫెక్ట్తో ఇప్పుడు సిట్ దిగొచ్చింది. 3 కీలక అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా